హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ పచ్చపత్రికల రోతరాతలు వెకిలి రాతలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. నిన్ననేమో వైసీపీ వైన్స్ జగన్ ప్రొప్రైటర్ అని రాసిన పచ్చళ్ళ పాపారావు రామోజీరావు ఈరోజు ఆంధ్రాకు అప్పులే శాపమని మరో కల్పిత కథనాన్ని రాసుకుంటూ వచ్చాడు. అసలు ఆంధ్రాకు అప్పులే శాపమా, ఇంకెన్నాళ్ళు ఈ రోతరాతలు రామోజీ అని మన కౌంటర్ అనమాట. ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈడేం రాసిండన్నా చూద్దాం. ఆంధ్రాకు అప్పులే శాపం, నిరుద్యోగం తాండవిస్తోంది, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా, రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి, జిఎస్డిపిలో 33% చేరాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది, ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుంది, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం చూపుతుంది అని చెప్పి ఆర్థికవేత్త మహేంద్ర దేవ్, ఆయన ఎవరో తెలియదు, ఆయన నిజంగానే ఇవన్నీ చెప్పిండా లేదో తెలియదు, లేదంటే వీళ్ళకి కావాల్సినవి మాత్రమే తీసుకొని ఈ కథనం వండి వార్చిన అన్నది అర్థం కాదు. ప్రతి దాని మీద బట్టగాల్చి మీదేయడం, ఇవన్నీ కథలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాకు అప్పులే శాపం అంటుడు కదా, ఆంధ్రాకు చేసిన అప్పులు వీడు రాసినట్టు 14 లక్షల కోట్లు దాటిపోయినాడు కదా. ఒకసారి ఇక్కడ చూడండి, నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన లెక్క ఎంత, 4,42,000 కోట్ల 442 కోట్లు. విన్నారు కదా. ఆంధ్ర డెప్ట్ ఎట్ ₹4,42,000 crores. ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఇన్ఫార్మ్స్ లోక్సభ ది టోటల్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఎట్ 4,42,442 crore. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ టోల్డ్ ది లోక్సభ ఆన్ మండే. ఎప్పుడు 2023 ఆగస్టు 1న లోక్సభ సాక్షిగా ప్రకటించిన మినిట్స్ ఇవి. దీన్ని తప్పందామా, లేకపోతే మరి వీడు రాసినట్టు ఇది రైట్ అనుకుందామా? దీనికి సంబంధించే మొన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టి చెప్పే లెక్కలు తప్పని నిరూపిస్తావా అని చెప్పి సవాల్ చేస్తే ఈ మీ విజనరీ అసెంబ్లీకి పోకుండా బయట ఉండి కారు కూతలు కూస్తా వచ్చాడు. వాస్తవానికి రాష్ట్ర విభజన టైంలో మిగులు బడ్జెట్ తెలంగాణకు అప్పులతో కూడిన 1,25,000 కోట్ల అప్పులతో కూడిన బడ్జెట్ ఆంధ్రాకు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ఇంచుమించు 3 లక్షల కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది అని మీ ప్రభుత్వంలోనే చెప్పిండ్రు. మరి ఈ 2019 నుంచి 24 మధ్య ఇప్పుడు ఈ లోక్సభ సాక్షిగా నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టు లెక్కలేస్తే కేవలం 1,50,000 కోట్ల వరకే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు. వీటన్నిటిని వదిలేసి ఎంతసేపు ఈ వెకిలి రాతలేంది. చంద్రబాబు ఏమో 10 లక్షల కోట్లు అంటాడు, ఈ మహేంద్రదేవ్ ఏమో 14 లక్షల కోట్లు అంటాడు. దేన్ని నమ్మాలి? ఫస్ట్ మీకంటూ ఒక క్లారిటీ ఉందా? సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినా తప్పులు చేసినా పక్కన పెడదాం. మీ చంద్రబాబు హయాంలో ఈ రేంజ్లో సంక్షేమం జరిగిందా? చెప్తుండే కదా బాజాప్తగా బహిరంగ సభలో 2,65,000 కోట్ల రూపాయలను డీబీటీ నాన్ డీబీటీ కింద పనిచేసినాం జనానికి అని. జనంలో జేబుల్లోకి రాలేదా? అది సంక్షేమం కాదా? మరి ఇంత చేసినప్పుడు ఇదే చంద్రబాబు అధికారంలో కనుక ఉండుంటే మీ రాష్ట్రానికి ఏ 14 లక్షలు 20 లక్షల కోట్లు అయ్యేది. అయినా ఇన్ని అప్పులు ఇచ్చేదానికి కేంద్రం ఏమైనా గాజులు తోడుకొని కూర్చున్నదా? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని ఉంటాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి, ఆర్థిక వ్యవస్థ మానిటరింగ్ ఉంటుంది. ఇవేవి లేకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగినట్టల్లా అప్పు చేసుకుంటూ పోయిరా. సిగ్గుండాలి కదా ఈ రోతరాతలు రాయడానికి. ఇంకేమంటాడు, ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుంది, దీర్ఘకాలికంగా అన్ని రంగాలపైన దుష్ప్రభావం చూపుతుంది అంట. ఇప్పుడు నగదు బదిలీ అనేది జనాన్ని మేపడానికా లేకపోతే సోమరిపోతులు చేయడానికా? అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారా రామోజీ? పిల్లలను కూలికి పంపించకుండా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కొన్ని 100,000 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఎఫెక్ట్ చదువుల మీద పడకూడదని సాయంగా ఇస్తున్నది ప్రభుత్వం. అందుకే కదా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈరోజు నో ఎంట్రీ బోర్డ్స్, డోర్స్ క్లోజ్ అని పడుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఏ రోజు అని ఇట్లా జరిగిందా? దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న విప్లవాల గురించి, వైద్య రంగంలో చేసిన విప్లవాల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఇట్లా తప్పుడు రాతలు రాస్తే మిమ్మల్ని ఏమనాలి, ఏం చెప్పుతో కొట్టాలి? దీనికి ఆన్సర్ చెప్పండి ముందు. ఇక జిఎస్డిపిలో 33% చేరాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ఇదే ఆర్బీఐ లిమిట్స్ లోపలనే, అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోపలనే అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించింది. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు కూడా రాంగేనా? ఇంకేమంటాడు, నాడు నేడు కార్యక్రమంలో విద్యారంగంలో నిజమైన మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారా అంటే ఈయన ఏం చెప్పిండట, విద్యా రంగాల కేటాయింపుల్లో జీడిపిలో 5% కన్నా తక్కువే. ఈ రంగాల్లో ఏపీ వెనుకబడి ఉంది, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది, విద్య ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన పరిస్థితులు లేవు, మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి ఉన్నాం, కొంత ప్రభావం ఉన్న పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు, ఏపీలో అక్షరాస్యత 66%, జాతీయ స్థాయిలో 78%. అంటే నాడు నేడు కార్యక్రమాలకు పెద్దగా ప్రభావం చూపలేదు అని రాసిండు కదా.
మరి ఇవే జాతీయ పత్రికలు, జాతీయ మీడియా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మొన్ననే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్కి వచ్చేసిందని చెప్పింది. మరి దీనికి ఏముందాం? అక్షరాస్యత శాతం 66% అని చెప్పి చెప్తున్నారు. జాతీయ స్థాయిలో 78% ఎక్కడుందో చూపెడతావా లెక్కలు? నిజంగానే ఈ మహేంద్రదేవ్ చెప్పిండా? ఎవరో ఒకరిని అంటే కోన్కిస్కా గొట్టంగాన్ని తీసుకొచ్చి ఒక కల్పిత కథనం రాయడం, దాని కింద ఇట్లా ఈనాడు ప్రత్యేక ముఖాముఖితో ఆర్థికవేత్త లోట పీసు ముచ్చట అని రాయడం. మీ సామాజిక ఉద్యమకారులు, ఉద్యమ నేతలు ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? నెత్తిన కొడితే అంటే అక్షరం ముక్క రానులను అల్లా తీసుకొచ్చి మీరు నిపుణులు, అనలిస్టులు అని చెప్పిన విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు అనుకుంటారా? నిజంగానే ఈయనతో చేసిన ఇంటర్వ్యూ యాజ్ ఇట్ ఈస్ గా బయట పెడతారా? ఆయన అవే చెప్పిండా? ప్రతిరోజు ఇదే ముచ్చట. మొన్న ఇంకా ఏదో ఆర్థిక నిపుణుని తీసుకొచ్చి ఇట్లనే కథ కల్పిత కథనాలు రాసుకుంటూ వచ్చిండ్రు. ఉద్యోగాలు ఇవ్వలేదంట. ఇవన్నీ ఏంది మరి? ప్రభుత్వ దార్శనికతతో ప్రైవేట్ రంగంలోనూ కొత్తగా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి కల్పించడం కనిపించలేదా? ఆంధ్రప్రదేశ్లోని యువతకు సర్కారీ కొలువుల జాతర 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మీ చంద్రబాబు ట్వీట్ చేసింది కదా మొన్న పెన్షన్ల విషయంలో 1,20,000 మందికి పైగా విలేజ్ సెక్రటరీలు ఉన్నారు అని చెప్పి మీ నాయకుడు నోటితోనే చెప్పినప్పుడు ఇంకా ఉద్యోగాల కల్పన జరగలేదని ఎట్లంటావు? దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉద్యోగాల కల్పన, విద్యా వైద్య రంగంలో విప్లవాలు జరగలే అంటున్నావు కదా. ఇదే నీ పక్కనున్న మిగతా దక్షిణాది రాష్ట్రాల సంగతి పక్కన పెట్టు. తెలంగాణలో విద్యారంగానికి కేటాయించిన కేటాయింపులేని అని అడిగితే చెప్పే నాయకుడు ఒక్కడు కూడా లేడాడా? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాజాప్తా చెప్తున్నాడు 17,000 కోట్ల రూపాయలతో విద్యా సంస్థలన్నింటినీ డెవలప్ చేసినాం, మొత్తం 73,000 కోట్ల రూపాయలను విద్యారంగానికి కేటాయించినామని. అందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే చెప్పి చూడండి, అంతేగాని అసలు ఏం కేటాయింపులే లేవు. 5% మించి అంటే ఎట్లా? ఉన్న బడ్జెట్ ఎంత, ఆడ కేటాయింపులు ఎన్ని జరిగినాయి? ఈ లెక్కలన్నీ లేకుండా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? ఇంకా ఇది అభివృద్ధి కాదా? పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 10,000 వైఎస్ఆర్ క్లినిక్ల నిర్మాణం, నిరుపేదల సొంతింటి కళ నెరవేరుస్తూ 32 లక్షల గృహ నిర్మాణానికి నాంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3 భారీ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. పేదలకు మెరుగైన వైద్యం భారం కాకూడదనే ధ్యేయంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స వ్యయం 25 లక్షలకు పెంపు. విత్తనం నుండి విక్రయం దాకా అన్నదాతలకు అండగా రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల నిర్మాణం. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా 742 కోట్లతో సురక్షిత తాగునీటి ప్రాజెక్టు. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా 4 భారీ పోర్టుల నిర్మాణం. మీ నాయకుడు వల్ల ఎప్పుడైనా అవుతుండనా? జీవితకాలం తలకిందులు తపస్సు చేసినా అవుతుండనా? రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ 70,000 కోట్లకు పెట్టుబడులకు కార్యరూపం. ఇంకా వీళ్ళు తక్కువ రాసుకున్నారు. నిపుణులు మొత్తం ఇంచుమించు 130కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వచ్చినాయి. 1,13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం తెలియట్లేదు వాస్తవానికి. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,703 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఎయిర్పోర్టు. తొలి దశలో 2,302 కోట్లతో నిర్మాణ పనులు. ఆంధ్రప్రదేశ్లోని యువతకు సర్కారీ కొలువుల జాతర 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. దీనిలో హెల్త్ వర్కర్స్ ఇంచుమించు 50,000 మందికి పైగా ఉన్నారు. ఇవన్నీ ఉద్యోగాలు కావా? ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలుస్తూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణం. ప్రభుత్వ దార్శనికతతో ప్రైవేట్ రంగంలోనూ కొత్తగా 16 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా నిరుపేదల గడప వద్దకే నాణ్యమైన విద్య, వైద్యం. వైద్యుల చేత ఇంటికి వద్దకే ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్సతో పాటు ఉచితంగా మందుల పంపిణీ. ఏ రాష్ట్రంలోనైనా ఉందా ఈ సిస్టమ్? ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? పొరలుగా మీరు ఏమన్నా? ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు ద్వారా 15,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ బడుల ఆధునీకరణ. ఆక్వా రంగంలో సాగుదారులకు అండగా నిలుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ పాండ్స్ నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కాంట్రాక్ట్ విధానం మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా నడిపిస్తూ విశాఖ GIS సదస్సుతో 13 లక్షల కోట్ల పెట్టుబడులు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 130కి పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం. ఇది కాదా సర్వతోముఖాభివృద్ధి?
ఇంకా ఏ చెప్పుతో కూడా మీకు బుద్ధి వస్తుంది? అరే మొత్తం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఈ 58 నెలల పాలనా కాలంలో 24 నెలలు ఉత్తగా ఒడిచిపోయింది కదా కరోనా టైంలో. ఏ ప్రభుత్వానికి, ఏ ప్రజలకు, ఏ పారిశ్రామికవేత్తలకు కాళ్ళు చేతులు ఆడలే. అట్లాంటి టైంలో ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? మిగిలిన ఈ 36 నెలల్లో ఇంత అభివృద్ధి చేసిందంటే ఇక మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా కూడా కనీసం పనికిరాడా? ఇవే పనులు చంద్రబాబు కనుక చేసుంటే ఇంకా మన పత్రపత్రికల్లో ఎట్లాంటి అచ్చులు వేసేవాళ్ళం ఇంకా ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే పోలవరం గురించి చూసినాం కదా, జస్ట్ అదేదో ర్యాఫ్ట్ వేస్తే 12 లక్షల కాంక్రీటు వేసిండ్రు అని చెప్పి పెద్ద పెద్ద రాతలు, దానికి జయము జయము చంద్రన్న అని 400 కోట్లతో ప్రచార యావా. మీ పనికి మాలిన చేష్టలన్నీ వద్దనే దించేసుకున్నది మీ గజ్జిని. అయినా మళ్ళీ ఈ వెకిలి రాతలు రాస్తామంటే ఎట కుదురుతుంది? ఏమనంటే సంపద సృష్టి అంటాడు ఆయన. ఆయన టైంలో యావరేజ్ ఇన్కమ్ ఎంతుండే 94,610 రూపాయలు, ఇప్పుడు 1,37,708 రూపాయలు. ఇది నిజం కాదా? అన్ని లెక్కలు ఉన్నాయి కదా. ఇంత బాజాప్తగా అభివృద్ధి, మరోవైపు సంక్షేమం ఇంత కళ్ళగట్టినట్టు చూపిస్తూ ఉంటే వీటి మీద డిస్కషన్ జరగాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో. ఆడనేమో తోక ముడిచి నన్ను అవమానించిరు, నా భార్యని ఇంటామని అవమానించారు అని చెప్పి అదేదో ఒగలేడుపులు ఏడుచుకుంటూ బయటకు వచ్చి మళ్ళా గెలిచినాక ముఖ్యమంత్రి అయినాకనే అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పిన దిక్కుమాలినాడు మీ చంద్రబాబు. అసలు అసెంబ్లీ ఉన్నది ఎందుకు? డిస్కషన్ చేయడానికనే కదా. మరి ఆ పని చేయకుండా ఇట్లాంటి వెకిలి రాతలు రాయించడం ఏంది? వీటన్నిటికీ సమాధానం చెప్పండి ఫస్ట్. సో ఇది మిత్రులారా ఈ పచ్చపత్రికల పైత్యం. వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి చదివితే ఉన్నమతి పోవడం తప్పిస్తే ఇంకేం ఉండదు. మీ చెంతకు సంక్షేమం వచ్చిందా లేదా, మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా, మీ పిల్లలకు మంచి జరిగిందా లేదా, ఇవే క్రైటీరియా కావాలి తప్ప ఈ పచ్చపత్రికలు రాసే లుచ్చారాతలు కాదు. దయచేసి ఈ 2 నెలలు సంయమనం పాటించండి. మీ కళ్ళ ముందర జరిగిన అభివృద్ధి సంక్షేమం నిజం అనుకుంటే ఓటేయండి, లేదంటే ప్రతిపక్షానికి వేసుకోండి. అంతే తప్పిస్తే వేరే క్రైటీరియానే లేదు. ఇంకా ఈ 20 రోజుల్లో ఇట్లాంటి పిచ్చి కథలు ఇంకా చాలా వస్తాయి. అవన్నీ చూసి డైజెస్ట్ కావాలంటే కొంచెం ఇబ్బందే ఉంటుంది, కానీ తప్పదు. అరిపోయే దీపానికి వెళ్తారు ఎక్కువ అన్నట్టు ఇంకా పోయే ముందర ఇట్లాంటి రాతలు ఇంకా ఎక్కువ రాస్తారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టేక్ లైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.